ఒకసారి భగవానుల కాళ్ళను మర్దన చేస్తూ ఉండగా కథను చెప్పనారంభించారు. ఆ కథను తన్మయత్వంతో వింటూ అదే కాలును నొక్కడంతో ఆ కాలు వాచిపోయింది. కథను ఆపి వాచిన కాలును చూపగా రత్నంగారు కన్నీరు మున్నీరే విలిపించగా, నీవే కాదు ఎవరైనా సరే అటువంటి భక్తి కథాశ్రవణంలో అలాగే చేసి ఉండేవారు అని సంధాయించారు. భగవానుల ఎడమ చేతి ఎగువన ఒక గడ్డ కానవచ్చింది. దాన్ని డాక్టర్లు విషగ్రంథి అని నిర్ణయించారు. శస్త్రచికిత్స చేయగా దాని నుండి రక్తం స్రవించడం ప్రారంభించింది. ఆ రక్తస్రావాన్ని చూసినప్పుడు రత్నంగారికి తల చుట్టేది. భగవానులను రత్నంగారు సమీపించినప్పుడల్లా, నీవు నా దగ్గరికి రాకు, భగవానులకి వ్యాధి, ఈ వ్యాధి ఎక్కడ నిమ్మలిస్తుంది, ఆయన చావబోతున్నారు అని అనుకుంటూ నా దగ్గరికి రాకు అని అనేవారు. రత్నంగారు, భగవాన్ వ్యాధి ఉన్నది నిజమే కదా, వ్యాధి ఉన్నదన్నప్పుడే పరిచర్య చేయగలము, మీ బాధకు నివారకంగా ఏదైనా ప్రక్రియ ఆలోచించగలము, లేకుంటే పరిచర్య ఎలా సాధ్యము అని మారు ప్రశ్న వేస్తే అందుకు భగవాన్లు, ఇదంతా నాటకం, ఇందులో మనం పాత్రలము, భగవాన్లది రోగి పాత్ర, నీది పరిచారిక పాత్ర, ఆయనకి ఏది అవసరమో అది చేయడమే నీ వంతు, మానసిక సంబంధం పెట్టుకోబోకు, సాక్షిభావంతో ఉండు అని భగవాన్ బోధించేవారు. రత్నంగారికి ఈ బోధతో వ్యక్తిత్వ భావం పోయి శాశ్వతమైన ఆత్మగానే రమణులను కాంచగలిగేవారు. 14 ఏప్రిల్ 1950న భగవాన్లు తనువు వీడిన రత్నంగారికి ఎలాంటి దుఃఖమూ కలగలేదు. భగవాన్లు ఇప్పుడు దేహ పరిమితులు కాక అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నారనే వాస్తవము స్వానుభవంగా గోచరమయ్యేది. తన లోపల వెలుపల ఈ స్వస్థితిని అనుభవించడానికి ఈ బోధ ఎంతో దోహదపడింది. మహాత్ముల వాక్కులు అందుకే అనుగ్రహ తరంగాలు అంటారు. భగవానుడు తనపై చూపిన ప్రేమను తలుచుకున్నప్పుడు రత్నంగారి నేత్రాలలో ఆనంద బాష్పాలు రాలేవి. భగవాను రమణ మహర్షుల జీవితము, బోధనలు గ్రంథం చదివి ముగ్ధులై అమెరికా దేశస్థులైన నీలు తన జీవిత సర్వస్వము రమణ్లే అని ప్రగాఢ విశ్వాన్ని ప్రబలి స్వదేశాన్ని వదిలి భారత్కి ప్రయాణమైన తరుణంలో ఒక భక్తురాలు తటస్థపడి, నీవు రమణ సన్నిధికి వెళ్ళడం, సన్యాసిగా జీవించడం ఎంతో ఆనందకరం, ప్రస్తుతము రమణాశ్రమంలో ఉన్న వ్యక్తులలో రత్నంజీ గొప్ప అనుభవమూర్తి, ఆయన మార్గదర్శకత్వంలో సాధన సాగించు అని ప్రోత్సహించింది. దాంతో ఈ నీలు రమణాశ్రమం చేరి రత్నంగారి పర్యవేక్షణలో సాధన సాగించారు. రత్నంగారితో తాను అనుసరించిన విషయాలు అన్నీ నీలు ముక్తి పదంలో అనే గ్రంథంలో పూర్తిగా విపులీకరించారు. ఆ విషయాలను ఇక్కడ యథాతథంగా 1968వ సంవత్సరంలో నేను తిరువన్నామలైలో పవిత్ర పర్వత పాదం దగ్గరికి చేరుకున్నాను. ప్రాచీన హిందూ చరిత్ర ప్రకారము భూమి ఉపరితలంలో మొదటి ప్రదేశం ఈ పర్వతము. సృష్టి అనంతరము ఆకాశంలోకి అనంతంగా జ్వలిస్తూ సాగే జ్యోతిగా దేవుడు ఇక్కడ తనకి తాను వ్యక్తీకరించుకున్నాడు. మరింత స్థూల రూపాన్ని ధరించమని భక్తులు ప్రార్థిస్తే ఆయన అరుణాచలం అనే కొండగా మారాడు. అరుణాచలము అంటే ఎర్రని పర్వతము అని అర్థము, ఎరుపు దివ్యకాంతికి సంకేతము. అనేక సంవత్సరాలుగా లెక్కలేనంత మంది సాధకులు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉండడంతో అరుణాచలాన్ని తమ నివాసంగా చేసుకున్నారు. మనలాంటి వారి ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని పారద్రోలే శక్తిగల పర్వతంగా, మనలో వెలిగే సత్యం యొక్క దర్శనాన్ని కలిగించే పర్వతంగా దీన్ని కొనియాడుతూ రాసిన కవిత్వ సంపదని ఆ సాధకులు వదిలి వెళ్ళారు. ఆధునిక కాలంలో రమణ మహర్షికి ఈ పర్వతం మీద అత్యంత ఆకర్షణ కలిగి ఆత్మసాక్షాత్కారానంతరం కూడా ఈ పర్వత సమీపంలోనే 50 ఏళ్ళు జీవించారు. ఆయన తనని అనుసరించే వారికి సర్వాంతర్యామి అయిన పరమాత్మ అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆయన ఓ ప్రత్యేక కోణంలో భూమి మీద కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో వ్యక్తమవుతాడని స్వానుభవంతో చెప్పారు. ఉన్నత స్థాయికి చెందిన సాధకులు ఆయా ప్రదేశాల ప్రభావాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అక్కడ నివసించిన లెక్కలేనంత మంది మహాత్ముల విలాసరహిత జీవిత విధానం వలన పోగైన ప్రకంపనల వలన అరుణాచలము పూర్వము ఇప్పుడు మనసును సత్యంలోకి లీనం చేసుకోవడానికి, అనువుగా సిద్ధం చేసుకోవడానికి, క్రమశిక్షణ ఇచ్చుకోవడానికి తగిన ప్రదేశము.
నిజానికి కొన్ని ఏళ్ల క్రితము అమెరికన్ భూభౌతిక శాస్త్రజ్ఞులు కొందరు ఈ పర్వతం నుంచి కొన్ని నమూనాలను సేకరించి భూమి లోపల భాగం రూపొందినప్పుడే ఈ పర్వతం కూడా రూపొందుతుందని కనుగొన్నారు. అనేక లక్షల సంవత్సరాలుగా భూమి ఉపరితలం మీద వరదలు, ఇతర ఉపద్రవాలు వచ్చినప్పటికీ అరుణాచలానికి వాటి స్పర్శ తగలనే లేదు. ఆ పర్వత పాదం దగ్గర ఉన్న ఊరిని బస్టాండ్లో నుంచి చూడగలిగాను. ఆ ఊరి మధ్యలో పెద్ద ఆలయ సముదాయం ఉంది. సినిమా థియేటర్ వచ్చేదాకా ఇక్కడి ప్రజల సాంఘిక మతపరమైన కార్యక్రమాలకి ముఖ్య కేంద్రంగా ఆలయం ఉండేది. ఏటా జరిగే అనేక పండుగలలో నాటకాలు, నృత్యము, సంగీతము మొదలైనవి ఇక్కడ నిర్వహించేవారు. ఆ సందర్భాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలలో అనేక రకాల ఆహార పదార్థాలని, గృహ సామాగ్రిని, చిన్నపిల్లల ఆట వస్తువుల్ని అమ్మేవారు. సగటు మనిషికి నైతికంగా చక్కటి విషయాలను బోధించి అతనికి జీవితం యొక్క అర్థము, పరమార్థము తెలియచేయడానికి ప్రతి సాయంత్రము సూర్యాస్తమయము తర్వాత ప్రాచీన శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చుకున్న పండితులు వాటిని బయటకి చదివి హాజరైన సమూహానికి వాటికి వివరణని ఇచ్చేవారు. ఇతర ప్రదేశాల నుంచి కూడా పండితులని ఆహ్వానించి వారితో ప్రవచనాలను చెప్పించి వారి మధ్య శాస్త్ర చర్చలను కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. పూర్వీకులు ప్రజల మనస్సుల్లో మంచితనాన్ని నింపే ప్రయత్నం చేసేవారు. లేకపోతే వారు అనాసక్తికరమైన విషయాల్లో గడుపుతూ ఉంటారు. ఈనాటికి హిందూ దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలని చూడవచ్చును. కానీ ఆధునిక విలాసాలు, కాలక్షేపాలు మీద గల పిచ్చితో గుళ్ళకి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. 4 సరిహద్దు గోడల మధ్య అన్ని వైపులా పెద్ద గోపురాలతో 24 ఎకరాల ఆవరణలో కల అరుణాచలేశ్వరుడికి అంకితమైన ఈ ఆలయము భారతదేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. దీని పరిమాణము ఎవరిలోనైనా భక్తితో కూడిన గౌరవభావాన్ని కలిగిస్తుంది. ఓ గుర్రపు బండి ఎక్కి రమణుడికి 50 ఏళ్లకు పైగా నివాస స్థలమైన రమణాశ్రమానికి నేను బయలుదేరాను. ఇది ఊరికి 1.5 మైళ్ళ దూరంలో ప్రశాంతమైన శివారులో ఉంది. రమణ అక్కడికి రాకముందు ఈ శివారు కూడా లేదు. ఊరికి ఆశ్రమానికి మధ్య కేవలము ఖాళీ స్థలం మాత్రమే ఉండేది. ఆశ్రమానికి కొద్ది దూరంలో ఊరి శ్మశానం ఉండేది. ఎవరైనా అటు వెళ్ళేది శవదహనానికి మాత్రమే. ఇప్పుడు ఈ శ్మశానానికి ఊరికి మధ్య 1 అంగుళం కూడా ఆక్రమించని స్థలమే లేదు. ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఎప్పుడూ ఎడ్ల బళ్ళు, గ్రామస్తుల సైకిళ్ళు అటు ఇటు వెళ్తూ కనిపిస్తూ ఉంటాయి. ఏడాదికి 1-2 నెలలు మాత్రమే వర్షాకాలము గల తిరువణ్ణామలై వేడి తుమ్ములతో నిండిన ఊరు. అయితే ఇందువలన ఆ ఊరి పురాతన పవిత్ర భావన ఏమాత్రం తగ్గలేదు. మొదటగా నేను పెద్దదైన సగము పాశ్చాత్య పోగడలు గల మద్రాసు మాత్రమే చూశాను. ఇప్పుడు నేను భారతీయతని, పురాతన సంస్కృతిని సంతరించుకున్న గ్రామాలు గల నిజమైన భారతదేశాన్ని చూస్తున్నాను.